అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో అన్ని వేళలా మెదడు వెన్నెముక నరాల వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మంలో నమ్మకానికి మారుపేరుగా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వేళల్లో నిరంతరం అందుబాటులో ఉంటున్న అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫిట్స్ పక్షవాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీనగర్ ఖమ్మం ఫోన్స్ 08742 242257 896 మరియు 9885923111. ఏంటి ఆ హీరోయిన్ జీవితాన్ని ఇండియన్ క్రికెటర్ ధోని నాశనం చేశారా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ధోని వలన జీవితం నాశనం అయ్యింది అని అంత బహిరంగంగా చెప్పడం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. టీమిండియా క్రికెటర్ ధోని చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేసినట్టు ఈయన పెళ్లికి ముందు ఎన్నో రూమర్లు వినిపించాయి. అలా బాలీవుడ్ నటి దీపిక పదుకొనేతో ధోని చాలా రోజులు డేటింగ్ చేశారని వార్తలు వినిపించాయి. అంతేకాదు ధోని దీపిక పదుకొనేకి ఇష్టం లేదని తన లాంగ్ హెయిర్ ని కూడా కట్ చేసుకున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా నటి లక్ష్మీరాయ్తో కూడా ధోని డేటింగ్ చేస్తున్నట్టు పలు వార్తలు వినిపించాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి పబ్బులు పార్టీలు అంటూ తిరిగారంటూ కొన్ని ఫోటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఈ జంట పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా వీరికి బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ధోని సాక్షిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక పాప కూడా పుట్టింది. అయితే ధోని కారణంగా నా జీవితంలో ఓ మచ్చ ఏర్పడింది అంటూ తాజాగా హీరోయిన్ లక్ష్మీరాయ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ధోనితో నా రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. ఇప్పటికీ ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయనతో బంధం నా జీవితంలో ఒక మచ్చలాగా మిగిలిపోయింది. రేపు నాకు పెళ్లయి పిల్లలు పుట్టాకకు నా చిల్డ్రన్స్ ఈ విషయం గురించే నన్ను ప్రశ్నిస్తారు కావచ్చు. వారి ప్రశ్నలకు నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ తన బాధనంతా వెళ్లగక్కింది లక్ష్మీరాయ్. ప్రస్తుతం లక్ష్మీరాయ్ చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో మరోసారి ధోని లక్ష్మీరాయ్ కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.